జత్వానీ విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఎపిసోడ్ ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ కూడా సాగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత అటు ప్రభుత్వంలో దీనిపైన కదలికొచ్చింది. అనేక మీడియా సంస్థలు కూడా దీన్ని ఫాలో అయినాయి. సో ఈ నేపథ్యంలో మొత్తానికి ప్రభుత్వం కూడా సీరియస్ గా దీన్ని తీసుకుంది. ఈ ఎపిసోడ్ వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది, ఏ రకంగా అన్యాయం చేశారు అనేటువంటి మొత్తం విషయాలను కూడా విచారణ జరపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముంబై నటికి జరిగినటువంటి అన్యాయం పైన ఏ రకమైనటువంటి విషయాలు వెలుగులోకి రాబోతున్నాయనేది కూడా చాలా చాలా ఆసక్తికరంగా మారబోతోంది. దీనికోసం ఏ రకంగా అధికార దుర్వినియోగం జరిగింది, ఏ రకంగా అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే ఈ ఎపిసోడ్ పైన చాలా సీరియస్ గా రియాక్ట్ కావాలని చెప్పి చాలా మంది కూడా కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో కూడా. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఏంటి మొత్తానికి అయితే మనం చూస్తున్నాం జత్వానీ అంశం పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది గత 4 రోజుల క్రితమే. అప్పటి నుంచి కూడా దీనిపైన చర్చ సాగుతోంది. మొత్తానికి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించారు. దీన్ని ఎట్లా చూస్తారు స్పందనని? ఏ రకంగా దీన్ని విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ విద్యాసాగర్ ఎవరైతే ఉందో కుక్కల విద్యాసాగర్, ఈయన ఎవరు అనేది ముందు విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి. ఆయన డిజిగ్నేషన్ కూడా ఫిర్యాదులో రాసుకున్నాడండి, ఎక్స్పోర్ట్ బిజినెస్ అని. అయితే ఇది ఈయన చెప్పినటువంటి ఫిర్యాదు ప్రకారం, డిమాండ్ రిపోర్ట్ల ప్రకారం కూడా 2000 ఎంత హాస్యాస్పదమైన కంప్లైంట్ అంటే ఇది 2018లో ఈ యొక్క నటి కృష్ణా జిల్లా వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి జత్వానీ బయటికి పిలిచి, నువ్వు 2 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ ఇంటి దగ్గర కృష్ణా జిల్లాలో అందరికీ అల్లరి చేస్తాను అని చెప్పేసని బెదిరించిందని చెప్పేసని ఫిర్యాదులో పెట్టాడు. అంటే పాపం ఆడపిల్ల బాంబేని ముంబై నుంచి వచ్చేసి ఈయన ఊర్లో, ఈయనకి అప్పటికి రాజకీయ అధికారం ఉంది, రాజకీయ నాయకుడు, ధనబలం, అంగబలం, అధికార బలం నుండి ఈయన ఇంటికి వచ్చేసి బెదిరించదని పెట్టాడంటేనే దీంట్లో మనకు స్పష్టంగా దీంట్లో ఎంత మోసపూరితమైన ఫిర్యాదు అర్థమైపోతా ఉంది. రెండోది, ఇక్కడ మనం ఇప్పుడు విచారణలో కూడా తేడాలు జరిగిందంటే, విచారణ వేసినంత మాత్రాన విచారణలో ప్రధానంగా తీసుకోవాల్సింది కార్తితానా టాటా కానీ విశాల గున్ని కానీ ఆ సందర్భంలో ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎవరెవరికి కాల్ డేటాను తీసుకోవాల్సిన అవసరం ఉంది, కాల్ డేటా మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రెండోది, సరే ప్రేమ వ్యవహారం అమ్మాయి చెప్పేదాని ప్రకారం తర్వాత ఈయన క్యారెక్టర్ తెలిసింది కాబట్టి నేను ఆయన్ని తిరస్కరించాను అని చెప్తా ఉంది. కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 1,32,00,000 రూపాయలు ఇచ్చారని చెప్తున్నాడు. 1,32,00,000 ఎందుకు ఇచ్చాడో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలిగా. పాపం నేను లీగల్గా వెళ్తా అన్నాడు. సేమ్ ఇదే బాణీలో మీకు ఇంకో అధికార పార్టీ ఎమ్మెల్సీ చెప్తానండి, మొన్న అది కూడా వెలుగులోకి వచ్చింది. వీరి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబు వారు అడ్డతీగల్లో 23వ తారీఖు ఫిర్యాదు ఇచ్చాడు ఈ నెల. ఏమని ఇచ్చాడంటే, నన్ను మహిళలు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేయటం వల్ల నేను 13,30,000 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చాను అకౌంట్ ద్వారా అని చెప్పేసండి. అసలు నీలి చిత్రాలు విడుదల చేయటం ఏంటి, ఇళ్ళు దానికి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇవ్వటం ఏంటి? దీని మీద అధికార పార్టీ స్పందించవలసిన అవసరం, ఆనాటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి స్పందించవలసిన అవసరం లేదా? న్యూడ్ ఫోటోలు పంపే సంస్కృతి, విశ్వ సంస్కృతి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ కాలంలో జరిగింది. అక్కడ మాధవ్ గాని, ఇక్కడ అనంతబాబు గాని, ఇక్కడ విద్యాసాగరు. అలానే అరగంటలో గంటలో ఇవన్నీ కూడా మనం విని విసుగు చెందిపోయాం. పాలన ఈ రోజున పోలీసు వాళ్ళని క్రియాశీల కార్యకర్తల్లాగా ఏ విధంగా నిర్వీర్యం చేసి వాడుకున్నారో ఈ సినీ నటి యొక్క కేసులో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సార్, మనం ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా అనేక అంశాలను ప్రస్తావించుంటారు, అనేక ఇష్యూల్లో స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటారు. కానీ ఇట్లా ఒక నటి వచ్చి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది కాబట్టి వాళ్ళకి ముంబైకి వెళ్ళి ఆమె ఫ్యామిలీని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి
తర్వాత విచారించి మళ్ళీ జైలుకు పంపి తర్వాత మళ్ళీ ఇంత ఈ రకమైనటువంటి స్పందన ఎప్పుడైనా చూసారా సార్ వేరే కేసుల్లో? అసలు ఇక్కడ ఒకటండి, ఇది ఫిర్యాదులోనే జాప్యం ఉంది, సంవత్సరాల తరబడి జాప్యం ఉంది. కానీ జాప్యం ఉన్నప్పుడు లలిత్ కుమారి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పింది, లేటు ఫిర్యాదులు వచ్చిన దాంట్లో ముందుగా విచారణ జరిపి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తేనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఈ రోజున ఫిర్యాదు 2వ తారీఖు 2వ నెల 2024లో ఇస్తే అదే రోజు మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్లి సచివాలయాన్ని తీసుకున్నారు. అదే రోజు పోలీసు అధికారుల దగ్గర నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లి అమలు చేయడానికి కావాల్సిన ఆదేశాలు తెచ్చుకున్నారు. 3వ తారీఖు అరెస్ట్ చేశారు. 6వ తారీఖున కోర్టును హాజరుపరిచారు. పోలీస్ కస్టడీ తీసుకున్నారు, విచారించారు. ఇంత తతంగం ఎందుకు, ఇంత ఆతురతో ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది? ఎందుకు ఎక్కడైనా ఫిర్యాదులు ఇస్తే ఒక నిజంగా ఫోర్జరీ అని చెప్తున్నారండి. ఫోర్జరీ 2018లో చెప్తున్నారు. ఈ ఫోర్జరీ అగ్రిమెంట్ ఏంటి? దీని మీద ఆమె సంతకం ఉందా? విద్యాసాగర్ సంతకం చేశాడు. విద్యాసాగర్ సంతకం చేస్తే ఈ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పేసి దీని మీద వివిధ సెక్షన్లను కట్టి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, విదేశాల్లో ఉన్నటువంటి అసలు ఆమె యొక్క బ్రదర్ ను కూడా దీంట్లో ముద్దాయిగా పెట్టిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే ఎంత కిరాతకానికి, ఎంత ఎక్కడైతే జిందాల్ లాంటి వాళ్ళ యొక్క కేసుని మాఫీ చేయడానికి ముంబైలో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఉన్న సంబంధాలు, ఈ సంబంధాల ద్వారా ఏ విధంగా పోలీసులను ఉపయోగించేసి ఏ విధంగా హెరాస్ చేశారో ఆమె చెప్తూ ఉంది. ఇప్పటికి కూడా నేను ఎక్కడున్నానో చెప్పానంటే నా ప్రాణానికి, నా కుటుంబానికి ముప్పు ఉందని చెప్తా ఉంది. ఈ రోజున ఆమెకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడానో చంద్రబాబు నాయుడు గారు మీడియాలో ఈ వార్తలు ప్రచురితమైన తర్వాత స్పందించేసి దీని మీద సమగ్ర విచారణ జరపాలని ఆదేశించడం హర్షణీయం. ఏదేమైనప్పుడు కూడాను విచారణకు పరిమితం కాకుండా వాళ్ళ మీద నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి దీన్ని వెనకొన్న వ్యక్తుల్ని, శక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. మహిళల యొక్క ఇది దేశవ్యాప్తంగా, ఏదో రాష్ట్రానికి పరిమితమే లేదండి, ఇది దేశవ్యాప్తంగా ఆమె చెప్పిన దాని ప్రకారం దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు పెట్టారని చెప్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని వివిధ రాష్ట్రాల్లో విద్యాసాగర్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక వ్యాపారి అని చెప్తూ ఉన్నాడు. ఈయన అక్రమాలు ఏంటి, ఈయన చేసిన చర్యలు ఏంటి, చేసినట్టు అక్రమ కేసులు ఏంటి, వీటన్నిటి మీద కూడా విచారించాలి. జాతీయ మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకొని ఇప్పుడు ఆమెకి రక్షణ, ఆమె కుటుంబానికి ఆమెకి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తీసుకున్న తదుపరి ఆమె ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఆమె రక్షణ కూడా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఏమైనప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆఫీసర్ల సమావేశంలో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. ఇది ఇక ముందు కూడా ఇటువంటి జరగకుండా నిరోధించడానికి